కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు రైతులకు ఏ విధానంగా సహాయపడతలేరు. ఒడ్లు కొంటలేరు, మొక్కలు కొంటలేరు. బార్దాన్ విషయం కానీ, మందు బస్తాల విషయం కానీ వాళ్లకు ఒక్క మంచి పని చేసింది లేదు. ఇట్లయితే ఇప్పటికైనా ఇంకా 2 సంవత్సరాల పదవి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ గురించి ఆలోచించి ఏదో ఒక మంచి పని చేయాలని కోరుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ ఇక మళ్ళీ మాత్రం నామరూపం లేకుండా రాదు. మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మా ఎమ్మెల్యే గారు కూడా మంచి కాడికి వస్తారా, చెడు కాడికి వస్తారు. యశస్విని రెడ్డి గారు మా దయాకర్ సారే ఇంకా మంచికో చెడుకో మమ్మల్ని ఆదుకుంటాడు. అప్పుడే రైతులకు అన్ని విధాల సౌకర్యం ఉంది. ఇప్పుడు ఏ విధానంగా సౌకర్యం లేదు. అన్ని విధాలుగా నష్టపోతుంది. అప్పుడే మంచిగా ఉంది. అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. అన్ని బూటక మాటలు, ఓట్లు వేయించుకొని అందరం మోసం పోయినాం. ఇక్కడన్నా జ్ఞానోదయం తెచ్చుకోవాలి ప్రజలు. ఎవరు ఏ పార్టీ మంచి మనకు సాయం చేస్తుంది, ఏ పార్టీ మనకు సాయం చేయదు అని ఇప్పటికైనా జనం ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఒక్క హామీ చేసింది చూపెట్టండి. ఒక్కటి 10 ఏమవుతుంది, ఒక్కటి 2 చూపెట్టమా. అదే ఏది మరి గెలవడానికి అన్ని హామీలు ఇచ్చిండు. మరి అవి నిలబెట్టుకోవాలి కదా. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కదా. డబ్బులు ఇస్తా, బంగారం ఎక్కడిది? డబ్బులు మాత్రం ఇస్తాడు, బంగారం ఎక్కడిది? ఏది లేదు. అన్ని బోకర్ మాటలు, అన్ని మోసం అంతే. టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఆకాశం భూదేవి తేడా. ఇప్పుడు ఉషమ్మ దయాకర్ రావు సారేమో పాలకుర్తిలా ప్రతి ఒక్క దానికి స్పందిస్తాను. వాళ్ళు వచ్చి మంచిగా చచ్చిన కాడికైనా బతికిన. అసలు ఈ అత్త కోడలు ఎక్కడున్నారో అడ్రస్ కూడా దొరుకుతలేదు. ఈ వడ్ల కొనుగోలు, మక్కల కొనుగోలు అయితే చాలా కష్టపడతారు. రాళ్ల వర్షము, బారదాన్ని అందట్లేదు, కాంటా పెట్టట్లేదు. వాళ్ళు అసలు ఎందుకు ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెడతారో తెలుస్తుంది. ఒక రైతు పంట పండిస్తేనే మన అన్నం తింటారు 5 ఏళ్లతో. నీ సన్న బియ్యం అయితే రైతు పండిస్తేనే కదా నువ్వు సన్న బియ్యం ఇచ్చేది. 1,00,000 రూపాయలు ఉన్న 80,000 ఉన్న బంగారాన్ని 1,80,000 చేసారు. అసలు మహిళలకు ఏమన్నా కళ్యాణ లక్ష్మి 1,00,000 తులం బంగారం మీద తులం కొనుక్కునేటోడు అర్ధ తులం కొనుక్కునేటట్టు రేటు పెంచి పెట్టాడు. అసలు ఎందుకు ఇట్లా ఎత్తాలో. అసలు ఆయన ఒక రైతు బిడ్డనే, కానీ ఎవరిని కూడా ఆలోచించట్లేదు. అదైతే మంచి పద్ధతి కాదు. కొంచెం పద్ధతి మార్చుకొని రైతులను బాధ పెట్టకుండా, పబ్లిక్ ని బాధ పెట్టకుండా మహిళలకు 2,500 అన్నాడు. అది ఇవ్వలేదు, ఏది లేదు. అసలు ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా ఇంకా 2 సంవత్సరాలు ఉంది వాళ్ళ పీరియడ్. ఏది వాళ్ళు పరిపాలించేది. ఇప్పటి నుండి కొంచెం పద్ధతి మార్చుకొని ప్రజలను కొంచెం ప్రేమగా చూసుకొని, రైతులను కూడా ప్రేమగా చూసుకొని వడ్లు కొనుగోలు కానీ ఏదైనా రాళ్ల వర్షం పడి ఎర్రటి ఎండతాళ్ళు వానకు తడుతారు. మబ్బు చేసి వర్షాలు వచ్చే వరకే వాళ్ళు గడగడ వణుకుతారు. బారదాన్ లేదు ఇంతవరకు. వడ్లు మొత్తం కళ్ళాల మీదనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇట్లా చేస్తాలో. మరి అదే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం లేదు. నేను ఒక రైతు బిడ్డను. మా నాన్నకి 8 ఎకరాల ల్యాండ్ ఉంది. మా నాన్న పెద్ద రైతు. కానీ నేను పుట్టినప్పటి నుండి నేను కూడా వ్యవసాయమే చేస్తా. కానీ నాకైతే ఇలాంటి సమస్య ఎప్పుడు దొరకలే, తెలియదు కూడా. ఇప్పుడు ఇతను మాత్రం ఇంత ఇబ్బంది పెడతాడు. మళ్ళీ మాత్రం రాదుగా కాంగ్రెస్. ఇక బుద్ధి వచ్చింది జనాలకి, వాళ్ళే మొత్తుకుంటారు. ఈ అమెరికా నుండి వచ్చిన అత్త కోడళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు కనీసం ఒక్కసారన్నా ప్రజల గురించి ఆలోచనే లేదు వాళ్ళకి. మరి అది ఎందుకు చేస్తాలో ఈ పరిపాలన నాకైతే అర్థం కాదు. మరి అదే దయాకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉషా మేడం గారు వచ్చి ఆమె కూడా కష్టపడతారు. దయాకర్ రావుతో పాటు కరెక్ట్ ఆమె కూడా సమానంగా తిరిగింది పబ్లిక్ లా. చనిపోయిన కాడికైనా బతికిన కాడికైనా ఎక్కడికైనా ఆమె తిరిగి మంచిగా ప్రజలను ప్రేమతో చూసింది. వీళ్ళు అసలు ఎక్కడ అవపడట్లేదు, వాళ్ళు వద్దలేరు. వాళ్ళు అసలు ఏంది ఏం కథ అనే ఆలోచన కూడా లేకుండా పోయింది. అది పరిస్థితి సార్. కొంచెమైనా మార్చుకొని ప్రజలకు ఇగనన్నా కొంచెం మంచి చేస్తే మాకు కూడా సంతోషం. కాంగ్రెస్ నామరూపం లేకుండా పోతుంది. ఆకాశం భూదేవి తేడా ఇప్పుడే అయింది. ఇప్పుడు ఎందుకన్నా ఎత్తి మన 2 చెంపలు వేసుకుంటారు ముసలోళ్ళు. 200 పింఛన్ 2,000 చేసిండు కేసీఆర్. ఈయన 4,000 అన్నాడు, 3,000 అన్నాడు. అన్ని బోకస్ మాటలు మాట్లాడిండు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇకనన్నా నిలబెట్టుకుంటే సంతోషం. ఢిల్లీ పోయి ఆయన ఎక్కడ వేసి ఎండాకాలం అక్కడ ఇంకా పెద్ద వేసి పెట్టుకొని ఉన్నాడు అక్కడ. అంతే తప్ప ఈ ఎండలు ఉన్న వాళ్ళని మాత్రం ఆలోచించట్లేదు. ఎర్రటి ఎండల వర్షానికి తడతాళ్ళు, ఎండకి ఎండుతాళ్ళు. వాళ్ళు చాలా కొంచెం పద్ధతి మార్చుకొని ప్రజలకు న్యాయం చేయండి దయచేసి.
ఎందుకంటే ఇకనన్నా ప్రజలు సంతోషంగా ఉండడమే ముఖ్యం. అది వాళ్ళకు ఏమనిపిస్తుందో మాకు తెలియట్లేదు, కానీ మాకైతే ప్రజలు మంచిగా ఉండడమే మాకు లక్ష్యం. మాకైతే కేసీఆర్ రావాలండి. ఎందుకంటే పార్టీ గురించి నేను ఆలోచించట్లేదు, కానీ ప్రజల గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇదే కేసీఆర్కు ఆకాశం పరకు. మరి కేసీఆర్ గెలిచిండు, మరి కేటీఆర్ కూడా కష్టపడ్డాడు మాట చెప్తాను. మరి అతను కూడా వాళ్ళకు ఉన్నాడు ఫ్యామిలీ, వాళ్ళు ఎందుకు అసలు బయటకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈమె అత్త కోడళ్ళు అన్నారు, వీళ్ళిద్దరు ఇట్లా ఏ ఒక్కరు కూడా అసలు 10 మంది చనిపోయింది ఇప్పటి పాలకుర్తిలో, ఒక్కరికి కూడా రాలేదు, వాళ్ళని ఒక్కరిని కూడా పరామర్శించలేదు. మరి ఇతను ఓడిపోయినా కూడా మళ్ళీ దయాకర్ రావే వస్తాడు, అదే ఉషమ్మ వస్తుంది, వాళ్ళే మంచిగా వచ్చి మాట్లాడతాళ్ళు, స్పందిస్తాళ్ళు, పోతాళ్ళు. వీళ్ళు మరి ఎక్కడున్నారు ఏం కథ, ఎండాకాలం ఏసీల కింద ఉన్నారా మరి ఎక్కడున్నారో మనకైతే తెలుస్తలేదు. ఇక అది రైతుల గురించి ఎప్పుడు లొల్లి లేదు. ఏమైనా వాళ్ళు ఎప్పుడు చూసినా డబ్బు ఎప్పుడు సంపాదించాలి ఎవరిని. ఇప్పుడు రైతు ఒక పంట పండిస్తేనే మనం అన్నం తింటాము. మనం ఒక్కరమే కాదు, ఒక రైతు బిడ్డ అతను కష్టపడతాడు, అతనికి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని వాళ్ళు ఆలోచించుకోవాలి. అతను కూడా రైతు బిడ్డనే కదా. కాబట్టి దయచేసి ఇకనన్నా కొంచెం ప్రజలకు మంచి చేయాలని మా కోరిక. మా రైతుల గురించి ఏం లేదు, అంతా వాళ్ళ కమిషన్లు, వాళ్ళకి ఎక్కడైతే డబ్బులు వస్తాయి, ఏం కథ, ఏం లక్షణం కాదు, ఒకటే ఆలోచన తప్ప ఇంకేలాంటి ఆలోచన వాళ్ళు పెట్టుకోవట్లేదు. పెట్టుకోవాలి. దయచేసి రైతులను ఆలోచించాలి. ఫస్ట్ రైతులకు ప్రయారిటీ. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, కానీ మేమైతే మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి అన్న నువ్వు వచ్చి ఇప్పుడు మాకేదో మంచి చేస్తారని ఒక్కసారి నిన్ను నమ్ముతా అన్న నెట్టెంట్లో ముంచినవన్నా. అన్న నువ్వు ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బాధలు లేవు మాకు. అంత ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రైతులకు ఈ కష్టాలు తప్పలేదు. కేసీఆర్ వచ్చినప్పుడే ఈ కష్టాలు పోయినాయి. కానీ ఈ రోజు ప్రతి ఒక్క రైతు ఏడవని రోజు లేదు. ఆ కుప్పలు ఎక్కడ కుప్పలు అక్కడ వేసుకొని యూరియా బత్తాల కోసం క్యూలు కట్టి చెప్పుల మళ్ళీ వెనకట కాంగ్రెస్ కాలంలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి అన్న నీళ్ళు మార్పు కావాలని మేము అనుకుంటే అన్న మస్తు మార్పు తెచ్చినవన్నా, రైతులను ఏడిపిస్తున్నావన్నా. కానీ ఇది మాత్రం నీకు న్యాయం కాదన్నా. మళ్ళీ వచ్చేది కూడా జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై దయన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి రైతులకు బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళు హామీలు ఇచ్చింది ఒక విధంగానైతే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పుడు రైతులను చూస్తున్నది ఒక విధంగా. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు, రైతు బంధు ఇస్తా అన్నారు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, 500 గ్యాస్ ఇస్తా అన్నారు. ఏది లేకుండా మాటలు చెప్పుకుంటూ అన్ని అబద్ధాల హామీలు ఇచ్చుకుంటూ చేసుకుంటా పోతూ ఉన్నారు. ఏమన్నా అడిగితే దేవుళ్ళ మీద వదిలేసుడు, మాటలు దాటేసుడు, పేగుల మెడలు వేసుకుంటా అన్నాడు. ఇవన్నీ వేయడమే జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. రైతులు మాత్రం బాగా గోసపడుతున్నారు. రైతులకు ఏ విధమైన హామీలు ఇవ్వడం లేదు. రైతు బంధు వేస్తా అన్నాడు, గతంలో ఒకసారి బంద్ చేసిండు, ఇప్పుడు కూడా 2 ఎకరాల వరకే వేయడం జరిగింది. అట్లా వేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొనుగోలు సెంటర్లు ఒక మండలంలో 2 దిక్కులు ఇచ్చారు. అక్కడికి పోతే అసలు గన్ని బస్తాలు ఇస్తలేరు, కాంటా చేయడం జరుగుతలేదు. ప్రతి ఒక్కటి రైతులు మస్తు ఇబ్బంది పెడతారు. వాన పడితే మొత్తం వర్షం పడి రైతులు అక్కడ పడుకొని ఆ పరదాలు పోతా అంటే కరెంట్ షాట్ వచ్చి రైతు కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ వేసుకుంటా పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఈ ప్రభుత్వం రైతులను అసలే పట్టించుకోకుండా జరుగుతుంది. అట్లా వేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మహిళలను కోటీశ్వరులను చేసుడు పక్కన పెడితే అసలు ఫ్రీ బస్ ఇచ్చి ఇంటికాడ ఉండకుండా పోయి తన్నుకొని ఇబ్బందులు పడే విధంగానైతే చేసిండు. రైతును మన మహిళను కోటీశ్వరులు చేసుడు పక్కన పెడితే ఇబ్బంది పెట్టడం అయితే చాలా జరుగుతుంది.